ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీతోస్ బ్లాగ్. ఈరోజు మనము పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినగలిగే పన్నీర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. పన్నీర్ ఫ్రై చాలా సింపుల్. మనం రోజు చేయాలంటే చూడండి, మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఫ్రెష్ పన్నీర్ తీసుకున్నానండి. ఆల్రెడీ ప్యాక్ చేసింది కాదు, ఇది ఫ్రెష్ పన్నీర్. ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనేది మీకు ఇంకొక వీడియోలో చేసి చూపిస్తాను. చూడండి, ఇలా ఫ్రెష్ పన్నీర్ తీసుకున్నామంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. సో దీన్ని కొద్దిగా వాష్ చేసేసి చూడండి, నేను చిన్న చిన్న స్లైసెస్గా అంటే క్యూబ్స్గా కట్ చేసుకుంటున్నాను. మీరు చూడొచ్చు. సో నేను ఫ్రెష్ పన్నీర్ పెట్టుకొని మనం కిడ్స్కి రోజు అప్పుడప్పుడు లేదా ఆల్టర్నేట్ డే పెడితే కూడా చాలా మంచిది. దీంట్లో చాలా ప్రోటీన్స్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం ఇలా చాలా ఉన్నాయి. కాబట్టి మనం పిల్లలకి ఇచ్చినామంటే ఎంతో మంచిదండి హెల్త్కి. చూడండి, ఇప్పుడు నేను చిన్న చిన్న క్యూబ్స్ కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా చిన్న క్యూబ్స్ కట్ చేసి పెట్టుకున్నామంటే మనం కిడ్స్కి రోజు కొద్ది కొద్దిగా ఫ్రై చేసైనా లేదా బాయిల్ చేసైనా పెడితే వాళ్ళకి హెల్త్కి మంచిదన్నమాట. సో మనం పన్నీర్ తీసుకోవటం వల్ల మనకి ఏది డిసీజెస్ అనేది రాదు. అలాగే కాల్షియం రిచ్ ఫుడ్ అని చెప్పొచ్చు, ప్రోటీన్స్ రిచ్ ఫుడ్ అని కూడా చెప్పొచ్చు. అలాగే దీంట్లో ఏమంటారు, క్యాన్సర్ రాకుండా ఫైట్ చేసేదానికి కూడా చాలా మంచి ప్రోటీన్ ఉంది. సో చూడండి, ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టి అందులో లైట్గా జస్ట్ ఒక స్పూన్ కూడా వేయలేదు, హాఫ్ స్పూన్ గీ వేసాను. లైట్గా సాల్ట్ కూడా వేస్తున్నాను. సాల్ట్, కొంచెం పసుపు ఈ కొద్దిగా వేసి లైట్గా వేయించుకోవాలి. సో కొద్దిగా వేడైన తర్వాత మనము అప్పుడే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ క్యూబ్స్ని కూడా వేసేసి జస్ట్ ఒక 2-3 మినిట్స్ మనం వేడి చేసుకున్నామంటే, ఫ్రై చేసుకున్నామంటే మన గోల్డెన్ బ్రౌన్ కలర్లో పన్నీర్ అనేది ఫ్రై అయిపోతుంది. సో రోజు చేసేవాళ్ళు కష్టపడాల్సిన అవసరం లేదు. ఇలా సింపుల్గా చేసి మనం పన్నీర్ ఫ్రై అనేది కిడ్స్కి పెట్టచ్చు. ఇలా పెట్టామంటే వాళ్ళకి హెల్తీగా ఉంటుంది, మనకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఎంత గోల్డెన్ కలర్లో బ్రౌన్ అయిపోయిందో. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది పన్నీర్ ఫ్రై. ఇలా చేసినామంటే పిల్లలకి బాగా పెట్టచ్చు అన్నమాట. ఇలా వేగిన తర్వాత చూడండి, లాస్ట్లో కొంచెం టేస్ట్ కోసం నేను జీలకర్ర పొడి కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర పొడి వేసుకున్నామంటే పిల్లలకి బాగా టేస్ట్గా ఉంటుంది. అలాగే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు, ఎవరైనా టేస్ట్ ఇష్టపడే వాళ్ళు. రెండు వేసుకొని కొద్దిసేపు మనం వేయించుకోవాలి, అంతే. ఎంతో సింపుల్ టేస్టీ పన్నీర్ ఫ్రై రెడీ అయిపోతుంది. పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు, చాలా ఫాస్ట్గా కూడా తింటారు. చూడండి, ఇలా మనం రోజు ఒక 5-6 క్యూబ్స్ చేసి పెట్టామంటే ఎంతో హెల్తీగా ఉంటుంది, పిల్లలకు ఎనర్జీ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కీతోస్ బ్లాగ్స్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ కీతోస్ బ్లాగ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.